ఇప్పుడు గరకపాటి వారు సగంటి కోటేశ్వరరావు గారు వాళ్ళు మాట్లాడినాక ఎంతోమంది లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎంతోమంది విలువలు నేర్చుకున్నారు. చాలా వరకు మారిన అసలు వాళ్ళలో ఒకదాన్ని నేను అన్నిటికీ విలువలు నేర్చుకున్న వాళ్ళం. అట్లాంటి వ్యక్తిని కూడా తీసుకొచ్చిందంటే ఈ అనివేష్ గారు వాడిని ఏమనాలా వాడు అసలు మడిచేనా? వాడు ఏం బూతు మాట్లాడిండు అనుకున్నా, మామూలు మాట మాట్లాడలేదు గరకపాటి గారిని కూడా. అట్లాంటి వాడిని తీసుకురావాల్సిందే ఇండియాకి, ఖచ్చితంగా తీసుకురావాల్సింది. ఏమేమి మాటలు మాట్లాడిండో ఏటి మీద వాడి పదాలు ఉపయోగించి మాట్లాడిండో వాటి మీదనే శిక్ష ఎత్తే కానీ వాడికి సిగ్గుద్ది. ఐబొమ్మ రవిని మన సజ్జనార్ గారు లాక్కుని వచ్చి లోపలేశారు. అలానే నాన్ వెజ్ గారిని కూడా తీసుకుని వచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తారా? చేయాలని నేను కోరుకుంటున్నా, ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు అనివేష్ని ఖచ్చితంగా తీసుకురావాలి. ఇప్పుడు ఐబొమ్మ రవి మీ గవర్నమెంట్కి సవాల్ ఇస్తుందని తీసుకొచ్చి నువ్వు బాగానే పెట్టింది సార్, సజ్జనారాయణ సార్. నేను కూడా కోరుకుంటున్నా మన సీతాదేవి గారిని దేవతలనే తీసుకొచ్చి కీర్చిపరిచిండు అనివేష్ గారు. అసలు అనివేష్ గారు నేను అనివేష్ గాడు తీసుకొచ్చిండు. సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడిండు. గరకపాటి నరసింహరావు గారు అంత ధర్మం బోధించే వ్యక్తిని కూడా మాట్లాడిండు. అసలు ఏం మాట్లాడిండో తెలియదు. శివాజీ గారు లంచ్ అని ఎన్ని మాటలు మాట్లాడిండో, బూతులు అసభ్యంకరమైన మాటలు మాట్లాడిండు. అట్లాంటి వ్యక్తి గురించి ఎవరు మాట్లాడతలేదు. ఈయన రెండే మాటలు మాట్లాడినందుకు ఈయన తప్పు మాట్లాడిండు అని మాట్లాడతాను. ఇప్పుడు కనుక ఇప్పుడు కమిషన్ వేయాలి, ఉమెన్ కమిషన్. ఇప్పుడు కమిషన్ వేస్తే ఉమెన్ కమిషన్ ఉన్నట్లు లెక్క నేను చెబుతున్నా.